విషయం పైన గతంలోనే 2009లో అసెంబ్లీ ఎక్కి ఆత్మహత్య పూనుకునే విషయాలు కూడా సాక్ష్యాల ద్వారా కూడా మనం గమనించవచ్చు. ఒకసారి ఈ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్లు కూడా మీకు వీడియోలో చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ కోణంలోనే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు కావడం జరిగింది. అందులో ఇప్పుడు దీనికల్లా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుడగ సంఘాలారా ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, మేల్కొనండి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏబిసిడి వర్గీకరణలో బి గ్రూప్లోకి రావాలన్నా మన సోదరులైనటువంటి పెద్ద దిక్కువైనటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో ఈ ఇంతమందికి భిన్న విధానాలు ఉన్నా ఒకటిగా ఉండి మనం న్యాయం చేసుకునే విధంగా అక్కడ కూడా సంఘటితం కావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బేడ ప్రజానీకానికి కూడా తెలియజేయడం అపీలేనగా గతంలో కూడా స్థాపించబడినది సంక్షేమ సంఘమే. మీరు పురాతనం మీ బోర్డులు మీ తాతలు ముత్తాతలు మన కాలనీ బోర్డు ఒకసారి పాతవి రికార్డు చూస్తే సంక్షేమ సంఘం పరంగానే మనకు రికార్డ్ అయి ఉండేవి. కాబట్టి ఆ సంక్షేమ సంఘాన్ని బలపరిచి నిరంతరము ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం నుంచి కానీ కేంద్రానికి అయితేనేమి ఢిల్లీలో అయితేనేమి ఎక్కడ పోతుంది ఎక్కడ సమస్య ఉంది దాన్ని గమనించాము. ఆ పనుల్లో ఇక్కడ శుభవార్త విన్నాము. ఇప్పుడు ఎస్సీలలో కమ్మడిగా ఉన్నప్పుడు రెండు వర్గాల ద్వారా మనకు అన్యాయం జరుగుతుందేమో, విమర్శలు వస్తాయి, మనకు సమస్య పరిష్కరిస్తామో కామో ఓ దేవుడా అని ఆలోచించే వాళ్ళం. ఈ రోజు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు కూడా ఏబిసిడి వర్గీకరణ అయిపోతున్నంటే బుడగ సంఘాలకు ఆంధ్రప్రదేశ్లో నేను న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏబిసిడి గ్రూపులలో బి గ్రూపులకి మనం వస్తున్నాం కాబట్టి పెద్దదికైనటువంటి మాదిగ సోదరులే మనకు అండదండగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి మనకు ఎలాంటి వ్యతిరేకత భావాలు లేకపోతే త్వరగా మనకు కూడా పార్లమెంట్ అయితేనేమి రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరిగి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఇంప్లిమెంట్ రాష్ట్ర షెడ్యూల్ అమెండ్మెంట్ లో సవరణ జరిగి ఆంధ్రప్రదేశ్ లో కూడా బుడగ సంఘాలు ఉండరు తెలంగాణతో పాటు అని చెప్పి ఒక రాష్ట్రపతి ఆమోద ముద్ర ఇక్కడ వస్తే ఇప్పుడు తక్షణమే ఇక్కడ ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసుకుని గౌరవ మనం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గతంలో కూడా సర్టిఫికేట్ ఇచ్చిన చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో కూడా తీసుకుపోయి అక్కడ న్యాయం చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో తెలంగాణ ఒక విధంగా ఆంధ్రలో ఒక విధంగా ఉందన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక శుభ పరిణామం వర్గీకరణ చేసే భాగంలో బుడగ సంఘాలు కూడా అక్కడ చట్ట సవరణ వస్తే ఖచ్చితంగా మనం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా ఉంది. కాబట్టి న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయం పైనే మందకృష్ణని నిరంతరం అంటుపెట్టుకున్నటువంటి మన జాతి నేత గౌరవ శ్రీ తాటికొండ నారాయణ గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బుడగ సంఘాలం ఏకాభిప్రాయమైన వారిని బలపరుచుకొని వారి నాయకత్వంలో పనిచేసుకునే విధంగా మనం ఒక తీర్మానం చేసుకుని ముందుకు పోయే విధానం ఉంటే అన్నగారి దృష్టి కూడా గౌరవ తాటికొండ నారాయణ గారు అన్నగారి దృష్టికి తీసుకుపోయి మనకు ఇక్కడ తెలంగాణలో అయితే న్యాయం జరిగే విధంగా ఆంధ్రలో న్యాయం జరిగే విధంగా చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం మీరు గమనించండి. కావాల్సి ఇప్పటికైనా మేల్కొనండి. మన జాతి వాళ్ళని మనము ఒక పై స్థాయికి తీసుకొని ఒక నాయకత్వంలో బలపరుచుకుంటే సులువుగా మన న్యాయం జరిగే విధంగా ఉంటుంది. కానీ భిన్న విధానాలుగా భిన్న సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 5 సంఘాలు ఉన్నాయి. ఆ 5 సంఘాలు ఇప్పటికే మన గత నెల కింద ఒక సంఘం కూడా ఆవిర్భవించింది. గతంలోనే మళ్ళా 4 సంఘాలు ఉన్నాయి. కాబట్టి ఇలా ఒక సంఘటన చిన్న భిన్నంగా ఉండకుండా ఒక తాటి మీద ఉంది. మన కోణం ఏంది, మన గమ్యం ఏంది, మన ఆలోచన ఏంది, మన బిడ్డల భవిష్యత్తు కాపాడాలా, మనకి రిజర్వేషన్ రావాలా, సర్టిఫికేట్ రావాలనేది మన కోణంలో ఉంటే ఆ విధంగా ఆత్మస్థైర్యం మీ రుణం ఉంటే ఖచ్చితంగా మంచి చేయాలనుకునే దృఢసంకల్పం మీ రుణం ఉంటే ఖచ్చితంగా కలిసి వద్దాం. మందకృష్ణ నాయకత్వంలో బలపరుచుకుందాం, త్వరగా న్యాయం చేసుకుందాం అని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. దీనికి గౌరవ తాటికొండ నారాయణ గారిని మందకృష్ణ గారు సానుకూలంగా ఉంటున్నాడు, నిరంతరం ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి ఆ వాస్తవాలు కూడా ఎంఆర్పిఎస్ తెలుసు. కాబట్టి అతనే తెలుగు రాష్ట్రాల్లో మనం బుడగ సంఘాన్ని బలపరుచుకొని ముందు పోతే త్వరగా న్యాయం చేసుకోగలుగుతామని తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగ సంఘం, జై జై బుడగ సంఘం. నువ్వు యావదు
స్కూలు మీకు వస్తాను మళ్ళా అన్న ఇంకా తీసుకుని Exact.
దీంట్లో 50 వేల